మనము 78వ కీర్తన, ఆసాపు కీర్తన చదువుకుంటున్నాం కదా. ఇందులో ఇందాక 35 చదివాం. ఇందులో ఏమని రాయబడిందంటే విమోచకుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయితే ప్రతి మానవుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి కోసమై, ఆయన విమోచకుడని, ఆయనని జ్ఞాపకం చేసుకొని ఆయన ఆశ్రయించడానికి, ఆయనే రక్షకుడని, ఆయన నిన్ను బలమిచ్చువాడు, ఆయన నిన్ను ఆశీర్వదించువాడు, నీ హృదయ వాంఛలు తీర్చువాడు, తిరిగి నిన్ను కట్టువాడు, నీ జీవితంని సరిచేసువాడు, నిన్ను అన్ని పరిస్థితుల్లో నిన్ను ఆదరించువాడు, నువ్వు ఎంత కష్టంలో ఉన్నాను, ఎంత బాధలో ఉన్నాను, నీ హృదయంని తెలుసుకొని నేను ఆదరించువాడు, నువ్వు పడిపోయినను నీ పాపమని దేవుని తట్టు తిరిగి చూసినట్లయితే, నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన ప్రేమ ద్వారా నిన్ను ఏర్పరచుకోవడానికి ఆయన సిద్ధముగా, ఆయన ప్రేమ స్వరూపు అని, ఆయన నీతిమంతుడని పరిశుద్ధ లేఖనములు మనల్ని చాలాసార్లు వివరముగా వివరిస్తూ రాయించినది. అయితే నేను మొన్న రీసెంట్గా ఇలానే రీల్స్ చూడడం మనకు కామన్ కాబట్టి రీల్స్ చూస్తూ ఉంటే భూమి అంటే మన మూన్ నుండి ఇప్పుడు ఈ మధ్య శాటిలైట్ వ్యూస్ బాగా అయిపోయాయి. ఎంతమంది చూశారో శాటిలైట్ వ్యూస్? చూసినప్పుడు నేను భూమిని చూశాను. భూమిని చూస్తే కంప్లీట్గా అది మేఘాలతో నిండిపోయి ఉంది, బ్లూగా కనిపిస్తుంది. మూన్ మొత్తము ఇలా ఉంది. చూసిన తర్వాత చాలాసార్లు ఫ్లైట్లో ప్రయాణం అయినప్పుడు కూడా కింద చూసినప్పుడు అసలు మనమే కనిపిస్తలేము కదా. వీఆర్ లుకింగ్ లైక్ మనుషులు లేరు, బండి ఏం కనిపిస్తలేదు, ఒట్టి మౌంటైన్స్ కనిపిస్తున్నాయి, ఇల్లు కూడా చిన్న చిన్న కనిపిస్తున్నాయి. దేవా మమ్మల్ని ఆకాశం నుండి చూస్తానన్నావు, ఎలా చూస్తున్నావు? అసలు ఈ సృష్టి ఎందుకు సృజించావు? ఈ సృష్టికి కారణం ఏమిటి? ఈ సృష్టి నువ్వు సృజించావు కదా, మేము పైనుండి చూస్తే మేము ఇసుక రేణు వలె ఉన్నాం, దీనిని మాకు దయచేశావు. అసలు ఈ సృష్టికర్తమైన దేవుడివి, ఈ సృష్టి అంతా సృజించావు. ఇట్స్ ఎ మిస్టరీ. మేము ఎంత జ్ఞానము. నాకు అందుకొరకే ఒక వాక్యం చాలా ఇష్టం. ఫస్ట్ ఆ వాక్యం చూద్దాం. ప్రసంగి గ్రంథంలో 3:11 ఉంటుంది, చూద్దాం. దేని కాలమునందు అది చక్కగా చూడండి, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానము నరులకి హృదయమునందు ఉంచున్నాడు. కానీ ఇక్కడ చూడండి, కానీ అని ఒక మాట ఉంది. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. అంటే మనకు శాశ్వత కాలమైన జ్ఞానం దేవుడు మనకు దయచేశాడు, కానీ కొన్ని మనం పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు అని పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నది. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథంలో రాస్తున్నాడు. అయితే ఈ దినము నేను ఆయన సన్నిధిలో గడుపుతుండగా ఒక గ్రేటెస్ట్ థింగ్ అంటాం, అంటే ఒక లాంటి వాట్ యు కెన్ సేస్ దేవుడు నాకు బయలుపరిచినది మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. దీన్ని మీరు అర్థం చేసుకోండి. నేను ఒక స్టోరీలా కాకపోతే ఒక చిన్నగా దాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. దేవుడు ఎందుకు నేను ఈ లోకంని సృజించాడు, అసలు కారణం ఏమిటి? దేవుడు ఒకవేళ ఇఫ్ హీ కెన్ ఏబుల్ అంటే దేవుడు ఈ లోకాన్ని ఒకవేళ ఆయన ఈవిల్ని ఆపగలిగితే ఆయన ఎందుకు ఆపలేడు? ఆయనకు శక్తి లేదా? అంటే ఈజ్ నాట్ సో పవర్ఫుల్, ఈజ్ ఏబుల్ టు స్టాప్ ప్రివెంట్ ఈవిల్. లేకపోతే ఆయన చిత్తము అంటే ఇఫ్ ఈజ్ నాట్ విల్లింగ్, ఒకవేళ చెడు జరుగుతూ ఉంటే, ఈవిల్ జరుగుతూ ఉంటే ఆయన దానికి ఒకవేళ ఈజ్ నాట్ విల్లింగ్, ఆయన అంత మంచివాడు కాదా? ఒకవేళ ఆయన దీన్ని ఆపగలుగుతాడు, ఆయన మంచివాడు, విల్లింగ్ ఉన్నాడు, మరి ఎందుకు సాతానుని దేవుడు ఆపలేకపోతున్నాడు? లేకపోతే ఎందుకు ఈ కారణం ఏమిటి అని ఒక సందేహము నా హృదయంలో వచ్చింది. దట్ క్వశ్చన్, అసలు ఏంది దేవా, వై యూ క్రియేటెడ్ దిస్ యూనివర్స్? ఇది ఎందుకు సృజించావయ్యా? ఇది సృజించి మానవులకు ఎందుకు ఇచ్చావు? మనకెందుకు ఇచ్చి అసలు కారణం ఏమిటి? మనం జీవించే విధానం ఏమిటి? మానవులు ప్రతిసారి అనేక మార్లు పడిపోతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. ఇజ్రాయెల్ ప్రజల్ని మనకు చూపిస్తూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథంలో. ఇందాక మనము 78వ కీర్తన చదివాం. వారు మారు దేవునికి విరోధముగా, వ్యతిరేకముగా, వారు అయిష్టముగా జీవిస్తూ ఎప్పుడైతే దేవుని ఆగ్రహానికి గురైనప్పుడు మన దేవుని తట్టు తిరుగుతూ ఉంటారు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, చిన్న విషయాన్ని నేను చెప్తాను, దీన్ని కొంచెము మీరు జాగ్రత్తగా వినండి. ఇది ఒక మర్మం లాగా మీకు ఉంటుంది.
మానవుని క్రియేషన్ ఇస్ ఎ మార్వెలస్ క్రియేషన్. ఒక మానవుని దేవుడు సృజించాడు అంటే ఇది దేవుడు గొప్ప ప్రణాళిక ద్వారా గొప్ప కార్యముని దేవుడు చేశాడు. ఎందుకనగా అంటే మానవుని తన స్వరూపము చొప్పున తనకున్న గుణగణాలతో మానవుని దేవుడు సృజించాడు. సృజించి ఈ లోకముల మీదకి అధికారానికి మానవునికి దయచేశాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మానవుని దేవుడు సృజించిన తర్వాత ఈ లోకమున మీదకి ఆయన సృజించి సర్వము ఆయన అధికారానికి ఇచ్చాడు. అయితే దీనికి మునుపే ఒక చిన్న సంఘటన, దేవుని పరలోక రాజ్యములో దేవుడు ఏదైతే రాజ్యములు ఉన్నాడో అక్కడ ఒక చిన్న పాపము ఏర్పడినది. ఆ పాపం ఏమనగా అంటే మనము లోకము సృజింకమునపై ఒక ఆయనలో ఉన్న ఒక దేవదూత ఎవరైతే ఉన్నాడో లూసిఫర్ అంటాం, సాతానుడు అంటాం. ఆయన దేవునికి నేను నీకన్నా మించి ఆయనలో ఒక అహంకారము, నేను నీకన్నా నాకు కావాలి అంత గ్లోరీ అని ఆయనలో ఆలోచన వచ్చిన తర్వాత దేవునికి అది కోపం వచ్చి దేవునికి అది ఇష్టము కాకుండా తనని తృణీకరించి ఆయన తోసివేశాడు. పరిశుద్ధ లేఖనములు ఇది మనకు తెలియపరుస్తుంది. ఇఫ్ యూ రీడ్ రెవల్యూషన్ చాప్టర్, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం, చదవడానికి టైం లేదు, మీరు ఇంటికి వెళ్ళి క్లారిఫై చేసుకోండి. ప్రకటన గ్రంథం ఒకవేళ మీరు చూసినట్లయితే 7వ వచనం నుండి 12 వరకు ఇది వివరముగా వివరిస్తుంది. అయితే ఆయనని లూసిఫర్ని త్రోసివేసినప్పుడు అలానే యెషయా గ్రంథంలో కూడా మీరు చూస్తారు. యెషయా చాప్టర్లో కూడా యూ కెన్ రీడ్ ఇట్. 14th చాప్టర్లో 12 to 15లో చూస్తారు. ఇక్కడ ఎప్పుడైతే ఆయనతో పాటు తోసివేసినప్పుడు 1/3 ఆఫ్ ద ఏంజల్స్, జ్ఞాపకం చేసుకోండి, 1/3 ఆఫ్ ద ఏంజల్స్ ఆర్ విత్ లూసిఫర్. ఎంతమంది వచ్చారు? 1/3 ఆఫ్ ద ఏంజల్స్. వీరు ఎక్కడ త్రోసివేయబడ్డారు అంటే ఈ లోకమునకి తోసివేయబడ్డారని జ్ఞాపకం చేసుకోండి. ఈ మర్మముని మీరు అర్థం చేసుకోవాలి. ఏమిటంటే మానవునికి ఇప్పుడున్న మనమున్న టెక్నాలజీ, ఇప్పుడున్న జ్ఞానము, ఇప్పుడున్న మనకు ఈ శాటిలైట్ టెక్నాలజీ, ఇంత జ్ఞానం ఉన్నా చెప్పాలి అంటే ఈ భూమి యొక్క డెప్త్, డయామీటర్ అంటాం, డయామీటరు చూస్తే 12,700 సమ్ చేంజ్ 560-56 ఆ డయామీటర్గా ఉంటుంది, లెంత్ అంటాం. ఒకవేళ ఈస్ట్ టు మనం ఎక్కడ వెస్ట్ చూస్తే, సౌత్ పోల్ టు నార్త్ పోల్ చూసినా కూడా 12,700 సమ్ చేంజ్ ఏముంటుంది? డయామీటర్ అంటే డెప్త్ ఉంటుంది. అయితే మన ఎర్త్ నుండి మూన్కి ఎంత దూరం ఉంటుందంటే 3,80,800 3,08,000 సమ్ చేంజ్ ఉంటుంది. మాస్ చూస్తే, ఎందుకు ఇవి మీకు చెప్తున్నానంటే మాస్ చూస్తే దగ్గర దగ్గర అది 56 మిలియన్స్ కిలోమీటర్ దూరం ఉంటుంది. అయితే మానవునికున్న జ్ఞానముతోటి అక్కడి వరకు వెళ్ళిపోతున్నారు, కానీ ఎక్కడి వరకు? మూన్ దాకా వెళ్తున్నారు. చూడండి, మూన్ దాకా వెళ్తున్నారు. మాస్కి ఏం పంపిస్తున్నారు? రోబోస్ పంపించారు, కానీ ఒక పని మాత్రము చేయలేకపోతున్నారు. అది ఏమిటి తెలుసా? భూమిని డయామీటర్ ఏదైతే ఉన్నదో, ఈ 12,000 కిలోమీటర్ల ఈ డయామీటర్ ఉన్నదో దాన్ని తవ్వడానికి ప్రయత్నం చేసిన మానవుడు చేయలేకపోతున్నాడు. ద మ్యాక్సిమం డెప్త్ రష్యాలో చేశారు. దాన్ని ఎంత తెలుసా? అది 12 కిలోమీటర్స్ వరకే తవ్వారు. తర్వాత వారు తవ్వలేకపోయారు. ఎందుకంటే భూలోకం కింద ఒక గొప్ప అగాధం ఉన్నది, మండుటూ అగ్ని ఉన్నదని జ్ఞాపకం చేసుకోండి. దెర్ ఇస్ అ గ్రేట్ ఫైర్ ఇస్ దేర్. ఆ ఫైర్ ఎప్పుడునూ కాలుతూ అందుకొరకే లావా లాగుంటుంది. ఇట్స్ ఆల్వేస్ గెటింగ్ ఫైండ్. మానవుడు ఎంత జ్ఞానమునను జ్ఞాపకం చేసుకోవాలా, దానిని మాత్రము ఛేదించలేకపోతున్నాడు. అనగా ఈ సృష్టి సృజింకమునపై, ఈ సృష్టి ఎప్పుడైతే సాతానుని దేవుడు లూసిఫర్ని ఈ లోకంలో పడివేసేటప్పుడు ఇద్దరిలో ఒక చిన్న మీటింగ్ అయింది అనుకుంటా. అంటే ఒక చిన్న మీటింగ్. అరే సాతానుతోటి దేవునికి ఏం మీటింగు? అనేక మార్లు పరిశుద్ధ గ్రంథంలో సాతానుడు దేవుడు మీటింగ్ పెట్టినప్పుడల్లా అటెండెన్స్ ఇచ్చేది. ఎక్కడ చూస్తాం మనము? యోబు గ్రంథంలో చదువుతాం. ఒక కావాలంటే కన్ఫర్మేషన్ ఒకసారి చూడండి. యోబు గ్రంథం 1:6 ఒకసారి చదువుదాం. 1:6.
దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చాను. జక్రియాలో కూడా చూస్తాం 3:1 కూడా అపవాది దేవుని సన్నిధిలో త్రోసివేయబడ్డ తర్వాత కూడా దేవుని సన్నిధిలో రావడము చూస్తాం. చూడండి, అయితే దేవుడికి వ్యతిరేకముగా దేవునికి విరోధముగా సాతానుడు కార్యము చేసి ఆయన తోసివేయబడ్డాడు. ఎక్కడ తోసివేయబడ్డాడు? రెవల్యూషన్లో ఏం చెప్తుంది? ఈ భూమి మీద తోసివేయబడ్డాడు, పాతాళంలోకి తోసివేయబడ్డాడు. అయితే ఈ భూమికి అధికారి నేను అని సాతానుడు అనుకుంటాడు. కానీ ఈ భూమికి అధికారి నీవు కాదు, నా స్వరూపం చొప్పున ఉన్న ఈ మానవుడు దీనికి అధికారి అని ఎవరు చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు. నీవు అధికారము గలవాడివి, నీవు ఈ అధికారంతో ఈ లోకముని నేను అంతయు సృజించి ఇది నీకు లోబడి ఉంటున్నది అని దేవుడు మానవుని సృజించిన వెంటనే ఆశీర్వదించాడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. నిన్ను సృజించిన వెంటనే మనం ఆదికాండం 1వ అధ్యాయం చదివినట్లయితే చిరవచనంలో ఏమని రాయబడి ఉందంటే, మానవుని సృజించి స్త్రీని పురుషునిగానే చేసి వారిని ఏం చెప్పాడు? ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఈ భూమిని లోపర్చుకోమని చెప్పాడు. హల్లెలూయా. అంటే దీని మీద అధికారము మనకు దయచేశాడు, కానీ సాతానుని తోసివేశాడు. ఆయనతో పాటు 1/3 ఆఫ్ ద ఏంజల్స్ కూడా తోసివేయబడ్డాయి. అయితే ఇక్కడ చిన్న సంఘర్షణ. ప్రతిసారి సాతానుడు ఏం చేస్తుంటాడంటే, ఏదైతే అధికారము దేవుడు మనకు దయచేశాడో, ఏ ఆశీర్వాదం అయితే దేవుడు మనకు దయచేశాడో, ఏ ఆశీర్వాదములైతే నీకు దేవుడు ఇది నీకు దయచేస్తానని, నేను బలపరుస్తానని, నీకు ప్రతిదీ ఈ భూమి యందు నా మాటలు సమ్మతించినట్లయితే నువ్వు మంచి ఫలములను అనుభవిస్తావు, నువ్వు జీవించేంత కాలము నీ హృదయవాంఛలను తీర్చువాడను నేనే, ఏవైతే దేవుడు నీకు సర్వము దయచేసి నువ్వు జీవించేంత కాలమును దేవునికి మహిమకరంగా జీవించినట్లయితే నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించి ఈ లోకమే నీకు ఒక పరలోకముగా దేవుడు చేస్తాడని ఒక ఆశీర్వాదంని దొంగలించడాని కోసమే ఎవరున్నారండి? సాతానుడు ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే మనకు 1 పేతురులో ఒక మాట రాయబడి ఉంటుంది. 5:8 ఏమని రాయబడింది చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అంటే ఎవరిని నాశనము చేయుదునా. అపవాది యోహాను సువార్త 10:10 ఏమని రాయబడిందంటే, అపవాది దొంగలించడానికి నాశనం చేయడానికి సాతానుడు వస్తాడు. కానీ దేవుడు దేనికోసం వచ్చాడంట? మిమ్మల్ని ఆశీర్వదించి అన్ని విషయంలో మిమ్మల్ని బలపరచడానికి కోసమై ఆయన వచ్చాడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇది అర్థమవుతుందా నేను చెప్పింది? ఆర్ యు గెట్టింగ్ ఇట్? రియల్లీ యు ఆర్ గెట్టింగ్ ఇట్? రైట్, యు ఆర్ గెట్టింగ్ ఇట్? రైట్. అయితే దేవుడు మనల్ని సాతానునికి దేవుడే తనను ఉంచాడు. అయితే అయ్యా ఈ సాతానుడు లేకపోతే బాగుంటుండే కదా. నేను చిన్నప్పుడు అనుకుండే, ఏమనుకుంటుండే అంటే, అయ్యి ఈ చెట్టు పెట్టకపోతే ఈ ప్రాబ్లమే ఉండకపోతుండే కదా అనుకున్నాను. ఏ చెట్టు పెట్టకపోతే? ఆ చెట్టు పెట్టకపోతే. దేవుడు మానవుల్ని ఎలా సృజించలేదు. దేవుడు మానవుల్ని ఎలా సృజించాడు అంటే, మానవుని సృజించినప్పుడు దేవుడు ఒక ప్రణాళికతో సృజించాడు. ఈ సర్వము నీకు నేను దయచేస్తాను, కానీ నీకు ఒక గొప్ప వరంని నీకు దయచేశాను. ఏ వరం అంటే, నీ చిత్తము లేనిదే, నీకు ఇష్టము లేనిదే, నీ సెలవు లేనిదే నీకు ఏది దక్కదని చెప్తున్నాడు. అది ఫ్రీ విల్ అంటాం. నువ్వు ఇష్టపడిందే, నువ్వు ఏది ఎంచుకున్నదే, నీ జీవితంలో నువ్వు దేవుని ఎంచుకున్నదే, నువ్వు జీవితంలో దేవుని ప్రేమించినదే నీకు ఏది కలగది. శోధన కూడా నీకు శక్తికి మించిన శోధన నీకు రాదని బైబిల్ సెలవిస్తున్నది. జ్ఞాపకం చేసుకోండి. అయితే ఈ దినమును తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సాతానుని నిన్ను ఏం చేయమన్నాడు? కాబట్టి నువ్వు దేవునికి లోబడి అపవాదిని ఎదురించమని చెప్పాడు. అపవాది నుండి మనం తప్పించుకోమని చెప్పలేదు బైబిల్, అని ఎదురించమని చెప్పాడు. ఎందుకంటే అపవాది నీతో పాటు
తంత్రములు చేస్తూ, ఆయన యంత్రములు వాడుచు మనతో పాటు దేవుని పనిచేసు వారిని, దేవునికి ఇష్టముగా ఉన్న వారిని ప్రతిసారి ఏం చేస్తున్నాడంటే వారిని పడివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకనంటే వాని పని అదే. ప్రతిసారి వారి దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ఏం చెప్తుంటాడంటే, ఒకవేళ నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉన్నట్లయితే, దేవుడు ఆత్మతో నువ్వు నడిపింపబడుచున్నట్లయితే, అపవాది ఏం చేస్తుంటాడంటే నేను అపహాసం చేస్తూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకో, దేవుని ఆత్మ కలిగిన వారిని అపహాసం చేస్తూ ఉంటాడు. ఈ దినం మనం అర్థం చేసుకోవాలి సాతానుడు ఎలా వస్తుంటాడు. సాతానుడు అందుకొరకే మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని కలిగిన వారు, దేవుని ప్రేమను తెలుసుకున్నవారు, దేవుడు ఈ లోకముని ఎంతగానో ప్రేమించాడంటే అనేక మార్లు సాతానుడు నేను విజయం సాధిస్తున్నాను, ఈ లోకంలో విజయం నాది, నేను చాలామందిని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాను, నరకమునకి, నీ ఆశీర్వాదములకి నేను దూరం చేస్తున్నాను. నువ్వు ఎన్ని కట్టడలు పెట్టినా, వారికి ఎన్ని నిబంధనలు పెట్టినా, నువ్వు వారిని ఎంత ఆశీర్వదించినా, నువ్వు ఎన్ని ఆశ్చర్య కార్యములు చేసినా, ఈ లోకంలో బలమైన వాడిని నేనే అని అపవాది అనేక మార్లు దేవునికి చెప్పుచా ఉన్నాడు. ఆయన బహుగా ప్రేమించిన వారిని, ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన శోధించుచు నేను మీ మీద జయము సాధిస్తాను, చూడు నువ్వు వాళ్ళని ఆశీర్వదించకపోతే వారు నిన్ను దూషించుకుంటారు అని దేవుని దగ్గర అనేక మార్లు సంఘర్షణ చేస్తూ, నేను మానవులను సృజించావు కానీ నువ్వు వారిని ఏదైతే ఆశీర్వదించడానికి ప్రయత్నిస్తున్నావు, వారికి ఏదైతే నువ్వు దయచేయాలని ప్రయత్నిస్తున్నావు, నీకు అది కాదు సుమి అని ఎవరు చెప్తున్నారంట? సాతానుడు చెప్తున్నాడు. అయితే దేవుడు బహుగా చింతిస్తూ ఈ ప్రజల విషయమై వీరందరూ పాపము చేసి నశిస్తున్నారే, వీరందరిని విమోచన నేను ఎలా చేయాలి, వీరు చెప్పాలి అంటే ఎంత చేసినను వీరు దేవునికి దూరముగా ఉన్నారు, దేవుని ఆశీర్వాదములకి కృపకి దూరముగా ఉన్నారు. వీరు త్వరపడి వీరు నా సన్నిధిలో వచ్చేలాగా ఒక మార్గముని నేను తీయాలి అని ఆయన ఆలోచించినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, ఇది ఎవరో కాదు, నా కుమారుణ్ణి ఈ లోకమునకి నేను పంపిస్తానని. అందుకొరకే దేవుడు ఈ లోకముని ఎంతగానో ప్రేమించినాడు కనుక ఆయన అద్భుతమైన కుమారుణ్ణి ఈ లోకమునకి పంపించాడు. హల్లెలూయా. అని ఎవరి కోసం పంపించాడు? నీ కోసము, నా కోసం పంపించాడు. ఈ దినము ఒకవేళ నీవు ఏదైనా పాపం ఉన్నావేమో, ఒకవేళ నీ పేరు అడిగినట్లయితే, ఒకవేళ అయ్యా నేను ఈ ఆశీర్వాదములకి, నా జీవితంలో కార్యములకి, అయ్యా నేను ఇంకను నీ ఆశీర్వాదముకు దూరముగా ఉన్నాను అని అనుకుంటున్నావేమో, ఒకవేళ నేను అడిగానేమో నువ్వు ఏం పాపము చేశావు ప్రీతి, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిన్ యూ డిడ్, నువ్వు అన్నిటికన్నా ఘోరమైన పాపం ఏమి చేశావు అంటే నువ్వు చెప్పవచ్చు, నేను అన్నీ ఆశపడతాను. ఓకే, నువ్వు ఆశపడేదానివి అని ఒక బ్యాచ్ వేయచ్చు దేవుడు నీకు. సాపాదవాది ఏం చేస్తుంటాడు? ఆ బ్యాచ్ వేస్తాడు. రాజు నీ చేసే పెద్ద పాపం ఏదయ్యా, నువ్వు పెద్ద పాపం ఏం చేశావంటే నేను నిజము చెప్పలేను, అయ్యో యు ఆర్ అ లయర్ అని ఒక బ్యాచ్ వేయచ్చు. యు ఆర్ ఏ లయర్ అంటే దేవుని ఆశీర్వాదములకి దూరం చేసే ఒక బ్యాచ్తో పాటు నేను నువ్వచ్చు. పీటర్ నువ్వు ఏం చేశావు, వాట్ యు డిడ్ పీటర్ అంటే నేను మనుషుల వస్తువులని దొంగలిస్తాను అంటే ఓకే యు ఆర్ అ థీఫ్, యు ఆర్ ఏ థీఫ్ అని ఒక బ్యాచ్ వేసవచ్చు. అలానే చూస్తే రూపా నువ్వు ఏం చేశావు, రూపా వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ సిన్ యు డిడ్ ఇన్ యువర్ లైఫ్? ఎస్ నేను ఐ స్లెప్ట్ విత్ సమ్వన్ వితౌట్ మ్యారేజ్ అన్నప్పుడు ఓకే అడల్టరీ అని ఒక బ్యాచ్ వేయచ్చు. లివింగ్ నువ్వు ఏం చేసావు, తప్పేం చేసావు లివింగ్ అంటే ఐ లూజ్ మై టెంపర్, ఓకే యు ఆర్ ఎ మర్డరర్ అని ఒక బ్యాచ్ వేయవచ్చు. మేరీ వాట్ యు డిడ్ అంటే ఐ లైక్ ఐడిల్సా, ఓకే నువ్వు ఐడిల్ వర్షిపర్ అని ఒక బ్యాచ్ వేయచ్చు. ఎవరు? సాతానుడు బ్యాచ్ వేయచ్చు. అయితే ఇక్కడ లాస్ట్కి ఒక వ్యక్తి వచ్చి ముందర నిలబడిన తర్వాత సాతానుడు నువ్వేం పాపం చేశావు, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిన్ యు డిడ్, వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈజ్ జీసస్. నువ్వు వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిన్ యు డిడ్? నథింగ్, ఏం చేయలేదు. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ సిన్ యు డిడ్? నథింగ్, ఏం చేయలేదు.
ఓకే, సో వాట్ ఏంటి నువ్వు ఇప్పుడు ఏం చేయంటే వాట్ సి నువ్వేం చేశావు? ఐ విల్ టేక్ యువర్ బ్యాచ్, కమ్ పీటర్ గివ్ మీ యువర్ బ్యాచ్, మర్డరర్ ఐ విల్ టేక్ ఇట్, రూపా ఐ విల్ టేక్ యువర్ బ్యాచ్ గివ్ మీ, ఇక్కడ రాజు ఐ విల్ టేక్ యువర్ బ్యాచ్ గివ్ మీ, ఐ విల్ టేక్ యువర్ బ్యాచ్ గివ్ మీ. నీ బ్యాచ్, నీకున్న మరక, నీకున్న చేసిన పాపము, నువ్వు చేసిన సీక్రెట్ పాపము, గివ్ ఇట్ టు మీ. నువ్వు దేవుని అనుగ్రహత పొందడానికి కోసమై, దేవుని ఆశీర్వాదం పొందడానికి కోసమై, ఐ విల్ టేక్ ఆల్ యువర్ బ్యాచెస్ అండ్ ఐ విల్ గివ్ మై లైఫ్ ఫర్ యూ. హల్లెలూయా. దేవుడు నీ కోసము ఆయన రక్తముని కార్చినాడు. ఒకవేళ నీవు ఆ యేసు క్రీస్తుని ఎప్పుడైతే నమ్మినట్లయితే, నీ జీవితంలో ఈ సృష్టిని సృజించిన దేవుడు ఆయన కుమారుని ద్వారా నీకు రక్షణ మార్గం ఉన్నదని నువ్వు నమ్మినట్లయితే, ఈ దినము నీవేదైతే ఆశీర్వాదములు దేవుడు నీకు దయచేయాలనుకుంటున్నాడు, నీవేదైతే అను దేవుని మాటలు సమ్మతించి, ఒకవేళ నీవు ఆయన సన్నిధిలో ఏం అడిగినాను ఆయన మహిమ కొరకోసమై, ఆయన కుమారుని మహిమ కొరకోసమై నీకు సర్వము దేవుడు దయచేస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ దినము అట్టి ఆశీర్వాదముని తీసివేయడానికి కోసమై సాతానుడు నీ చెవులను మూసివేస్తూ ఉంటాడు. రక్షకుడైన యేసుక్రీస్తు నామమని తెలియపరచకుండా ఉండకూడమే సాతానుడు అది మూసివేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ భూమి గతించిన, ఆకాశం గతించిన, క్రీస్తు నామం మాత్రము గతించదని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఆయన నిజమైన రక్షకుడు, ఆయనది ఈ సృష్టికి కారణభూతుడు అని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఆయన నామమందు ఒకవేళ నువ్వు విశ్వసించినట్లయితే, నువ్వు ఆయన నామమును బట్టి నువ్వు పశ్చాత్తాపడినట్లయితే, ఈ దినము దేవుడు నిన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను స్థిరపరచడానికి, నిన్ను విమోచించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను మరి ఒక్కసారి నీ యొక్క గతిని, స్థితిని బాగు చేయడానికి, నువ్వు ఎక్కడైతే పడిపోయావో, నీ పరిస్థితిలో నువ్వు ఎక్కడైతే హీనంగా అనుకున్నావో, అయ్యా నాకు ఎటువంటి స్థాయిలో ఈ పాపము ద్వారా అయ్యా నేను పశ్చాత్తాపడుతున్నాను, యూ ఫీలింగ్ మేబీ గిల్టీ ఇన్ యువర్ హార్ట్, నువ్వు చేసిన పాపముని నువ్వు జ్ఞాపకం చేసుకొని, అయ్యా నాకు ఇది పెద్ద ఖర్చులాగా ఉందయ్యా, దీని ద్వారా నేను నా జీవితంలో విమోచన లేదా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈ దినము జ్ఞాపకం చేసుకో, యు రిమెంబర్ అని నీ కోసమై, నీ పాపముల నిమిత్తమై ఆయన వచ్చాడని, అందుకొరకే నేను ఎవరి కోసం వచ్చానని యేసుక్రీస్తు మత్తయి సువార్త 9:13 ఏమని చెప్తున్నాడు చదువుదాం ఒకసారి. 9:13. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు. చూడు, అయితే నేను పాపులని పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులని పిలువ రాలేదు. ఈ దినము ఒకవేళ నీ హృదయములో, ఎస్ మై లార్డ్, దేవుడు ఈ లోకమును సృజించి, ఈ లోకముని సృజించిన తర్వాత ఇది మనకి మానవులకి అధికారముగా దేవుడు దయచేశాడు. ఆ అధికారంని తీసివేయడానికి కోసమై, ఆ అధికారంని తీసివేయడానికి కోసమై లూసిఫర్ సాతానుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. నీవు ఒకవేళ నీ యొక్క పూర్ణ హృదయముతో నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే యేసుక్రీస్తుని నువ్వు నమ్మినట్లయితే, నీ పాప విషయమై, అయ్యా నా పాపం విషయమై నేను నీ సన్నిధిలో గోజాడి, అయ్యా నీ సన్నిధిలో నేను మొరపెట్టి, నువ్వే నా రక్షకుడవని, నీ రక్తం ద్వారా నా ప్రతి ఒక్క పాపమునికి విమోచన కలిగినదని నువ్వు నమ్మినట్లయితే, ఈ దినమే నీ జీవితంలో రక్షణ అనే వెలుగు వస్తుందని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నువ్వు కలిగింది, అయ్యా దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ మై లైఫ్, ఇది నాతోటి కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నామమున సర్వము నీకు దయచేస్తాడని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. ఈ దినము నువ్వు అది మాట నమ్మినట్లయితే, నీ విమోచకుడు క్రీస్తైన యేసుక్రీస్తుని నమ్మండి. ఈ దినము నీవు ప్రతి విషయంలో ఇది నా జీవితంలో కాదు అని నువ్వు చింతించవు. అందుకొరకే చింత యావత్తు నా మీద వేయమని చెప్పాడు. చింత మొత్తం ఎవరి మీద ఏమన్నాడు? నా దేవుడి మీద ఏమన్నాడు? ఆయన సులువైన కాడిని నేను మోయమని చెప్పాడు. ఆ సులువైన కాడిని మోసే, నేను ఆ సులువైన కాడిని మోస్తానయ్యా, నా చింత యావత్తు నీ మీద వేస్తున్నాను, ఎందుకంటే నీవే నా దేవుడవి, ఈ సర్వము నా కోసం సృజించావు, ఈ సృష్టి నా కోసం సృజించావు, ఈ జీవులు నా కోసం సృజించావు. నేను
ఆనందంగా ఉండడానికి, నేను సమృద్ధిగా ఉండడానికి, నేను సమాధానంగా ఉండడానికి, నీ ప్రేమ కలిగి ఉండడానికి కోసమై ఇది నాకు దయచేశావు అని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావు, నిన్ను నీవు ఘనపరుచుకుంటూ, నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ, నీ దేవుణ్ణి ప్రేమించుకుంటూ నువ్వు జీవిస్తుంటావు, ఈ యొక్క లోకమే నీకు ఒక స్వర్గములాగా నీకు కనిపిస్తుందని జ్ఞాపకం చేసుకోండి. నువ్వు దేవుని కలిగి ఉన్నట్లయితే, దేవుని ఆత్మను కలిగి ఉన్నట్లయితే, దేవుని ఆత్మ వరాలు కలిగినట్లయితే ఈ దినము దేవుడు నీలో ప్రేమను నింపుతాడని జ్ఞాపకం చేసుకోండి. నీలో సంతోషము నింపుతాడు, జాయ్. నీలో సమాధానము నింపుతాడు, నీలో పేషెన్స్, నీలో నెమ్మది ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. యూ కెన్ గివ్ కైండ్నెస్ అండ్ గుడ్నెస్. నీలో కైండ్నెస్ అనేది ఉంటుంది, గుడ్నెస్ అని ఉంటుంది. యూ విల్ హ్యావ్ జెంటిల్నెస్, నీకు విశ్వాసముతో ఫెయిత్ఫుల్నెస్, చివరిగా యూ హ్యావ్ ఎ సెల్ఫ్ కంట్రోల్. హల్లెలూయా. ఆశా నిగ్రహము కలిగి నువ్వు జీవిస్తూ ఉంటావు. నీ శరీరమునికి నువ్వు దూరముగా ఉండి నీ ఆత్మను బలపరుస్తూ నువ్వు జీవిస్తూ ఉంటావు. దేవుని ఆశీర్వాదములన్నీ నీ జీవితంలో నువ్వు సమకూర్చుకొని ఈ లోకములో జీవిస్తూ నువ్వు నిత్య జీవనమునికి, ఈ శరీరం మట్టి అనేది మట్టిలో వెళ్ళిపోతుంది, ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుంది కనుక దాన్ని సంరక్షించుకుంటూ ఈ లోకములో నువ్వు మంచి ఫలములు అనుభవిస్తూ, అన్నీ నువ్వు అనుభవిస్తూ నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించినట్లయితే ఈ దినము జ్ఞాపకం చేసుకోండి. నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించి ప్రయత్నించు, నీ జీవితమే బహుఫలితముగా ఉంటుంది, ఫలభరితముగా ఉంటుందని నిన్ను దేవుడు ఈ దినము జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.